నాగార్జున సాగర్ పర్యటన ఇద్దరు మంత్రుల మధ్య వివాదం రేపింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ వెళ్లేందుకు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకే బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు వరకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. తమను 9 గంటలకే ఎయిర్పోర్ట్ కు రావాలని ఉత్తమ్ చెప్పారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ ఆలస్యంగా రావడంపై అసహనానికి గురయ్యారు. నాగార్జున సాగర్ పర్యటనకు రద్దు చేసుకుని మంత్రి కోమటిరెడ్డి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి అలిగి వెళ్లిపోయారు. కోమటిరెడ్డి లేకుండానే నాగార్జున సాగర్ కు మంత్రులు ఉత్తమ్, అడ్లూరి వెళ్లారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. కిరణ్, అప్డేట్స్ ఏంటి? శివాని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నిన్న సాయంత్రమే నాగార్ సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తేందుకు ఎత్తే ప్రక్రియను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ షెడ్యూల్ అయితే ఖరారైంది. ఆ నేపథ్యంలోనే ఉదయం 10 గంటలకు నాగర్ సాగర్ కు చేరుకొని అక్కడ నాగర్ సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని అధికారులనే షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కూడా ఉదయం 9 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారని, ఆ తర్వాత 9 గంటల వరకు కూడా మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోవడంతో ఆయన కోమరెడ్డి మరో సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో ఆయన అలిగి వెళ్లిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లిపోయిన అనంతరం కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అనంతరం 10 గంటల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ నాగర్ సాగర్ కు చేరుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళిద్దరు మాత్రమే నాగర్ సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసినట్టుగా తెలుస్తా ఉంది. నీటి విడుదల ప్రక్రియతో పాటు ఇక్కడ పెద్ద ఊరలో రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియకు సంబంధించి కూడా 3 మంత్రులు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గేహరాజ్యం కావడంపై కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చనీయాంశం అయితే అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమయపాలన పాటించకపోవడంపై కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయన అలక వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ పరిణామం అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. శివాని, అప్డేట్ కిరణ్.